Hello everyone, how are you all? I hope you're all good. So, children, మనం ఈరోజు క్లాస్లో మనకి మన ప్రీవియస్ క్లాస్లో గ్రామర్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇన్ టుడేస్ క్లాస్ గోయింగ్ టు ద రైమ్ పేజ్ నెంబర్ 25 తీసుకోండి అందరూ. పేజ్ నెంబర్ 25. సో ఇక్కడ మనకి ఒక రైమ్ ఉంది. రైమ్ నేమ్ ఏంటి అంటే కైండ్నెస్ టు యానిమల్స్. The name of the rhyme is kindness to animals. సో మీకు ఈ రైమ్ నేమ్ చూస్తే అర్థమవుతుంది. కైండ్నెస్ అంటే ఏంటి? మనం దయ చూపించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. కైండ్నెస్ అంటే ఏంటి? వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. టు యానిమల్స్, ఎవరి మీద? యానిమల్స్. సో ఈ మీకు నేమ్ అర్థమై ఉంటుంది కదా. సో యానిమల్స్తో కానీ యానిమల్స్తో మనం ఎలా ఉండాలి, ఎంత జాలీగా ఉండాలి, దయ చూపిస్తూ ఉండాలి అనేది ఈ రైమ్ యొక్క ఇంటెన్షన్. సో ఆ రైమ్ ఏంటో అసలు చూద్దాం. లిటిల్ చిల్డ్రన్ నెవర్ గివ్ పెయిన్ టు థింగ్స్ దట్ ఫీల్ అండ్ లివ్. లెట్ ద జెంటిల్ రాబిన్ కమ్ ఫర్ ద క్రమ్స్ దట్ యు సేవ్ ఎట్ హోమ్. Has his meat you throw along, he will repay you with a song. లిటిల్ చిల్డ్రన్, ఇక్కడ వీళ్ళు మీకు ఈ పిక్చర్లో ఇద్దరు చిల్డ్రన్ కనిపిస్తున్నారా? వాళ్ళిద్దరేంటి? లిటిల్ చిల్డ్రన్, చిన్నపిల్లలు. ఎప్పుడు? నెవర్ గివ్, వాళ్ళు చిన్నపిల్లలు ఎప్పుడైనా వాటికి ఫీల్ అండ్ అలైవ్, వాటికి ప్రాణం ఉంది, లేకపోతే అవి పెయిన్, వాటి మనం ఇప్పుడు కుట్టితేనో లేకపోతే మనం ఏమైనా అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న కోడి పిల్లలు కానీ లేకపోతే హెన్స్ కానివ్వండి ఇవి ఉంటాయి కదా, మనం ప్రాణం ఉన్న వాటికి మనం ఏదైనా స్పర్శ తెలిసిన వాటిని ఎక్కువగా హాని చేయరు చిన్నపిల్లలు. నెవర్ గివ్ పెయిన్, వాటిని ఇబ్బంది పెట్టాలి అని అనుకో. లెట్ ద జెంటిల్ రాబిన్ కమ్ ఫర్ ద క్రమ్స్ యు సేవ్ ఇట్ హోమ్. లెట్ ద జెంటిల్ రాబిన్, రాబిన్ని రానివ్వు. లెట్ ద జెంటిల్ రాబిన్ కమ్ ఫర్ ద క్రమ్స్. క్రమ్స్ అంటే ఏంటంటే క్రమ్స్ అంటే ఏంటంటే మనం సర్ప్రైజ్ అయినట్లు అనుకోవడం. ఓకే, ఇక్కడ మీనింగ్స్ లో కూడా చూడండి. యూజ్ టు షో దట్ యు ఆర్ సర్ప్రైజ్డ్, మనం చాలా సర్ప్రైజ్ అయ్యామని. దానికి ఇప్పుడు లోపల ఎంత సర్ప్రైజ్ ఉందో, ఇక్కడ గార్డెన్ ఎలా సర్ప్రైజ్ ఉందో, అది రాబిన్ రానివ్వు, అది ఎంత సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం అని అనుకుంటున్నాం. హ్యాస్ హిస్ మీట్ యు త్రో అలాంగ్, హీ విల్ రీపే యూ విత్ ఏ సాంగ్. నువ్వు ఎంతైతే రాబిన్ అంటే ఎవరు? రాబిన్ అంటే వీళ్ళ ఇప్పుడు ఈ లెసన్లో వీళ్ళు ఉన్నారు కదా, ఈ లెసన్లో వీళ్ళకి అనుకునే డాగ్. ఓకే, హూ ఇస్ ద రాబిన్? రాబిన్ అంటే వాళ్ళు అనుకున్న డాగ్. ఫర్ యాజ్ ఇస్ మీట్ యూ త్రో అలాంగ్, నువ్వు దానికోసం. మీట్ అంటే ఏంటి? మీట్ అంటే తెలుసు కదా అందరికీ. మీట్ అంటే మాంసం. మీట్ అంటే ఏంటి? మాంసం, ఏదో ఒకటి నాన్ వెజ్. మీట్ అంటే మాంసం. ఇప్పుడు మీరు డాగ్స్కి జనరల్గా ఫుడ్ మాంసం అటువంటి పెడుతుంటారు కదా. సో యాజ్ ఇస్ మీట్ యూ త్రో అలాంగ్, మీరు ఎంతైతే దానికి మాంసం ఇచ్చేస్తారో, హీ విల్ రీపే యూ విత్ ఏ సాంగ్, అది నువ్వు ఇచ్చిన దానికి అంతగా నీకు ఒక సాంగ్ లాగా ఏదో ఒకటి అది నీకు న్యాయం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు డాగ్స్ మనకి ఎంత ఫెయిత్ఫుల్గా ఉంటాయి. మనం ఒక్కసారి దానికి ఒక బిస్కెట్ ఇచ్చినా కానీ, బయట డాగ్స్ అయినా కానివ్వండి, అవి మీ వెంటే వస్తూ ఉంటాయి. అంటే అవి చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాయి, చాలా నమ్మకంగా ఉంటాయి. నెవర్ హర్ట్ ద టిమిడ్ హెయిర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నెవర్ హర్ట్ ద టిమిడ్ హెయిర్. టిమిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు కుందేళ్ళు మీరు ఎక్కడైనా చూసారా? కుందేళ్ళు అబ్జర్వ్ చేశారా? కుందేలు చాలా భయపడుతూ అందరికీ భయంగా ఉంటాయి. మీరు దగ్గరికి వెళ్ళినా కానీ వెంటనే ఒక మూలకి వెళ్ళిపోవడం, దాక్కోవడం. ఇప్పుడు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్టయితే బయట ఎవరైనా మనుషులు చూడగానే వెళ్ళి దాక్కుంటాయి అవి. నెవర్ హర్ట్. హెయిర్ అంటే కుందేలు. ర్యాబిట్ అయినా కుందేలే. హెయిర్ని నెవర్ హర్ట్ ద టిమిడ్. టిమిడ్ అంటే ఏంటి? నర్వస్, అంటే అన్నిటికీ భయపడుతూ, చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ ఉండేది. సో నెవర్ హర్ట్ ద టిమిడ్ హెయిర్. ఇటువంటి భయపడేదాన్ని మనం ఎప్పుడు హర్ట్ చేయకూడదు, ఏ విధంగా కూడా హర్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. పీపింగ్ ఫ్రమ్ హర్ గ్రీన్ గ్రాసీ లేడ్.
అది పీపింగ్ అంటే చూస్తూ ఉండడం. పీపింగ్, వాట్ డస్ ద పీపింగ్ మీన్? మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు, లేకపోతే ఇంకెవరైనా మీ సార్ వాళ్ళు వస్తున్నారంటే మీరు ఏం చేస్తారు? విండో నుంచి టీచర్స్ వాళ్ళు వస్తున్నారంటే తొంగి చూస్తూ ఉంటారు కదా. సో పీపింగ్ అంటే చూస్తూ ఉండడం. పీపింగ్ ఫ్రమ్ హర్ గ్రీన్ గ్రాసీ లేయర్, అక్కడ మర్చిన గ్రీన్ గ్రాస్ ఉంది కదా, దాంట్లోంచి చూస్తూ ఉంది. లెట్ హర్ కమ్ అండ్ స్పోర్ట్ అండ్ ప్లే, తనని రానిద్దాం, వచ్చి లెట్ హర్ కమ్ అండ్ స్పోర్ట్. స్పోర్ట్ అంటే ఆడుకోనివ్వడు, స్పోర్ట్ అంటే దానికి నచ్చినంత సేపు ఆడుకొనిద్దాం. ఆన్ ద లాన్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ డే. లాన్ అంటే ఏంటి? మన ఇంటి ప్రదేశాల్లో మీరు పార్క్ వెళ్ళినప్పుడు మొత్తం గడ్డి ఒక లెవెల్ వరకు కరెక్ట్గా ఉంటుంది కదా కదా సో దాన్ని మనం లాన్ అంటాం. LAWWN. లాన్ అంటే గడ్డి ఉంటుంది కదా, దాన్ని మనం లాన్ అంటాం. ఓకే, పార్క్లో ఉంటాయి జనరల్గా, మనం కూర్చోడానికి కానివ్వండి, రెస్ట్ చేసుకోవడానికి. అట్లా లాన్ని కొంతమంది మ్యాట్ వేసుకొని, మీరు పెద్ద పెద్ద పార్క్స్కి వెళ్తే ఒక మ్యాట్ లాంటివి తెచ్చుకొని యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అటువంటివి చేస్తూ ఉంటారు. The little lark goes soaring high to the bright windows of the sky. Lark అంటే ఒక బర్డ్. The little lark goes soaring high to the bright windows of the sky. అది చాలా పైకి వెళ్ళి, సోర్ అంటే ఏంటి? పైకి వెళ్ళడం, go up. Soaring high to the bright windows of the sky, singing as if were always spring and fluttering an untired wing. అది పైకి వెళ్ళి పాట పాడుతూ ఉంటూ, అది ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి కదా బర్డ్స్, మ్యాక్సిమం చాలా వరకు ఆకాశంలో ఉంటాయి. ఎప్పుడు ఒకసారి అవి విశ్రాంతి తీసుకునేది ఎప్పుడు చెట్ల మీద, లేకపోతే ఏదైనా పోల్స్ ఉంటే అటువంటి వాటి మీద తక్కువగా రెస్ట్ తీసుకుంటాయి. వీళ్ళు పిల్లలు ఏమంటున్నారు, అవి మనకి లాక్ కూడా చాలా పైకి వెళ్ళి మన కోసం సాంగ్స్ పాడుతూ, పిచ్చుకలు కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చింది అనుకోండి ఒక బర్డ్, ఏదైనా అది సౌండ్ చేస్తూనే ఉంటుంది కదా, మీకు రాగానే అర్థమైపోతుంది ఇంట్లోకి ఏదో బర్డ్ వచ్చిందని. సో అన్టైర్డ్ వింగ్ అంటే దాని వింగ్స్ ఎప్పుడు టైర్డ్ అయిపోవు. టైర్డ్ అంటే ఏంటి? అలసిపోవడం. అన్టైర్డ్ అంటే అలసిపోనివని. ఓకే, అన్టైర్డ్ అంటే అలసిపోని వింగ్స్ ఎప్పుడు ఎగురుతూనే గాల్లో ఉంటూ మన కోసం సాంగ్స్ అంటే మ్యూజిక్ లాగా పాడుతూ ఉంటుంది. హో లెట్ హిమ్ సింగ్ హిస్ హ్యాపీ సాంగ్. హో లెట్ హిమ్ సింగ్ హిస్ హ్యాపీ సాంగ్. అతన్ని అలాగే హ్యాపీగా సాంగ్స్ పాడనిద్దాం. నాట్ డూ దిస్ జెంటిల్ క్రియేచర్స్ రాంగ్. మనం ఈ క్రియేచర్స్, ఈ జెంటిల్ క్రియేచర్స్, ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నాం? ఫస్ట్ డాగ్ గురించి, తర్వాత హెయిర్ గురించి, నెక్స్ట్ లాక్ అంటే ఒక బర్డ్ గురించి. అంటే ఇవన్నీ ఏంటి? లివింగ్ థింగ్సే కదా, క్రియేచర్సే కదా. సో ఇటువంటి క్రియేచర్స్ అంటే ఏంటంటే ప్రాణం ఉన్న ప్రతి వాటిని క్రియేచర్స్ అని అంటాం. క్రియేచర్స్. ఓకే, క్రియేచర్స్ అంటే ఏంటి? నాట్ డూ దిస్ జెంటిల్ క్రియేచర్స్ రాంగ్. మనం వాటికి ఏది హాని తలపెట్టకూడదు అని చెప్తున్నారు లాస్ట్ ఈ మీన్. సో అర్థమైంది కదా. ఈ లిటిల్ చిల్డ్రన్ ఏం చెప్తున్నారు? మనం ఆ రాబిన్ కోసం మనం ఈ చిల్డ్రన్ అసలు వీటిని, ఈ ప్రాణులు క్రియేచర్స్కి వేటికి మనం చిన్న పెయిన్ కూడా కలిగించకూడదు. మనం కోసం మనం వేసే మీట్, ఇప్పుడు డాగ్ కొంచెం మీట్ వేస్తే అది మన కోసం చాలా రిస్క్ తీసుకొని మనల్ని కాపలా కాస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ హెయిర్ ఉంది కదా, ఇది అది దాన్ని చాలా నర్వస్గా ఉంటుంది. అసలే ఇది టిమిడ్ అంటే చాలా భయంగా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం కూడా హర్ట్ చేయకూడదు. నెక్స్ట్ అలాగే లాక్ కూడా చాలా ఆకాశంలోకి పైకి వెళ్ళి ఎప్పుడు టైర్డ్ అవ్వకుండా ఎగురుతూ మన కోసం మ్యూజిక్ని హమ్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళని అలాగే ఎంజాయ్గా వాళ్ళ హ్యాపీ సాంగ్ పాడుకొనిద్దాం. మనం ఈ క్రియేచర్స్ని దేనికి హాని తలపెట్టకూడదు అని చెప్పడం ఈ పోయం యొక్క, రైమ్ యొక్క మీనింగ్. సో కైండ్నెస్ టు యానిమల్స్ అంటే యానిమల్స్ అన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాటిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు, హాని తలపెట్టకూడదు అని ఈ పోయం యొక్క మీనింగ్. సో ఒకసారి రైమ్ చూసుకుందాం మళ్ళీ. లిటిల్ చిల్డ్రన్ నెవర్ గివ్ పెయిన్ టు థింగ్స్ దట్ ఫీల్ అండ్ లివ్. Let the gentle robin come for the crumbs you save at home. As his meat you throw along, he will repay you with a song. Never hurt the timid hare,
peeping from the green grassy lane. Let her come and sport and play on the lawn at the close of the day. The little lark goes soaring high to the bright windows of the sky, singing as if were always spring and fluttering on an untied wing. Ho, let him sing his happy song, nor do these gentle creatures wrong. సో ఇక్కడ ఫ్లటర్ అనే మీనింగ్ కూడా మనకు వచ్చింది చూడండి. ఫ్లటర్, ఫ్లటరింగ్. ఫ్లటరింగ్ అంటే ఏంటి? టు మూవ్ లైట్లీ అండ్ క్విక్లీ. బర్డ్స్ చాలా వెయిట్ ఉంటాయా? నో, ఇట్ ఈస్ చాలా తక్కువ వెయిట్ ఉంటాయి, అందుకే అంత గాలిలో అంత పైకి ఎగరగలవు కదా. సో ఫ్లటరింగ్ అంటే ఏంటంటే ఫాస్ట్గా క్విక్గా కదలడానికి, ఎక్కువ బరువు ఉండదు కాబట్టి. సో 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 ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ షుడ్ లిటిల్ చిల్డ్రన్ గివ్ టు ద జెంటిల్ రాబిన్? ఇక్కడ ఈ లిటిల్ చిల్డ్రన్ ఆ జెంటిల్ రాబిన్ కి ఏమి ఇచ్చారు? హౌ విల్ జెంటిల్ రాబిన్ రీపే దెమ్? ఆ జెంటిల్ రాబిన్ వాళ్ళకి రీపే అంటే తిరిగి ఏమి ఇస్తుంది? ఇక్కడ మీరు పోయం ఒక 2 times చదువుకుంటే అర్థమైపోతుంది, ఈ లైన్ 2 times చదువుకుంటే అర్థమైపోతుంది. హూ ఈస్ నెవర్ టైర్డ్ ఆఫ్ హిస్ సింగింగ్? అసలు టైర్డ్ అవ్వకుండా సింగ్ చేయగలిగేది ఎవరు ఈ లెసన్ ఈ లైన్లో? వాట్ ఈస్ ద హెయిర్ డూయింగ్? అసలు హెయిర్ ఇక్కడ ఏం చేస్తూ ఉంది? సో దీస్ ఆర్ ద 4 questions యూ కెన్ రైట్ ఫ్రమ్ ద. మీరు ఈ లెసన్ చదువుకుంటూ ఈ 4 questions ఈ లైన్ చదువుకుంటూ ఈ 4 questions ఆన్సర్ చేయొచ్చు. సో అవి 4 questions. నెక్స్ట్ లెట్స్ లెర్న్ మీనింగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. జెంటిల్. సో ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ మీనింగ్ ఈజ్ జెంటిల్. జెంటిల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమో చూడండి. స్మూత్, కామ్ అండ్ కైండ్. మనము జెంటిల్ మ్యాన్ అంటుంటారు, ఐడియా ఉంది కదా. జెంటిల్ మ్యాన్ అంటే ఏంటంటే అందరితో ఎటువంటి ఏది పెట్టుకోకుండా సైలెంట్గా తన పని తను చేసుకునేవాడిని. స్మూత్, కామ్ అండ్ కైండ్ అంటే తన పని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇంకా కైండ్ అందరినీ దయ చూపిస్తూ ప్రతి ఒక్క యాన్యువల్ కానీ లేకపోతే ప్రతి ఒక్క కోఆర్డినేట్ అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ అనుకోండి, నీ తోటి స్టూడెంట్ని కూడా వాళ్ళతో మంచిగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళని ఏమంటారు? జెంటిల్ అంటారు. జెంటిల్ మ్యాన్ అంటే ఏంటి? పెద్దగా అయిన తర్వాత జెంటిల్ మ్యాన్ అంటారు, చిన్నపిల్లల్ని జెంటిల్ అంటారు. సో నెక్స్ట్ వర్డ్ ఈస్ క్రమ్స్. క్రమ్స్ మీనింగ్ ఏంటంటే యూజ్ ఇట్ టు షో దట్ యు ఆర్ సర్ప్రైజ్. మీరు సర్ప్రైజ్ అయ్యారని తెలియజేసే యాక్షన్ ఏమంటారు? క్రమ్స్. టిమిడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. టిమిడ్ అంటే ఏంటి? నర్వస్ అంటే భయపడుతూ వణుకుతూ అంటే ఎవరైనా చూడగానే మీరు ఎలా భయపడతారు కొంతమంది, సో అలా. సోర్ అంటే ఏంటి? సోర్ అంటే గో అప్, పైకి వెళ్ళటం. నెక్స్ట్ ఫ్లటర్ ఇందాకే చెప్పుకున్నాం కదా. ఫ్లటర్ అంటే ఏంటి? ఫ్లటర్ మీనింగ్ చూడండి. టు మూవ్ లైట్లీ అండ్ క్విక్లీ. ఫాస్ట్గా కదలడానికి, దాన్ని ఏమంటాము? ఫ్లటరింగ్ అంటాం. సో నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ చూడండి. సేవ్. ద వర్డ్ ఈస్ ఫస్ట్ వర్డ్ ఈస్ సేవ్. సేవ్ అంటే ఏంటి? సేవ్ మీనింగ్, సేవ్ అంటే కాపాడటం. ఓకే, సేవ్ అంటే దాచుకోవడం, కాపాడటం. ఓకే, దానికి మనం ఆపోజిట్ వర్డ్ ఏమి ఇచ్చాడు? డిస్ట్రాయ్. సేవ్ అంటే ఏంటి? కాపాడటం. డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడం. ఓకే, నెక్స్ట్ పెయిన్. పెయిన్ మీనింగ్ ఏంటి? పెయిన్ అంటే నొప్పి కలగడం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమి ఇచ్చారు? రిలీఫ్ అంటే ఉపశమనం. అంటే రిలీఫ్ అంటే ఏంటంటే ఆ పెయిన్ నుంచి బయటపడతాం కదా. ఇప్పుడు మనకి చాలా పెయిన్ వస్తుంది అనుకోండి, మనం పెయిన్ కిల్లర్ కానీ లేకపోతే ఇంజెక్షన్ కానీ వేయించుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? మనకి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది, అంటే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది కదా. సో పెయిన్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? రిలీఫ్. నెక్స్ట్ క్లోజ్. క్లోజ్ అంటే తెలుసు కదా. క్లోజ్ అంటే ఏంటి? మూసివేయటం. క్లోజ్ అంటే ఏంటి? మూసివేయటం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఓపెన్. నెక్స్ట్
హై. హై అంటే ఏంటి? చాలా హైగా ఉన్నది. సో దానికి ఆపోజిట్ వర్డ్ లో, కిందగా ఉన్నది. నెక్స్ట్ బ్రైట్. బ్రైట్ అంటే ఏంటి? బ్రైట్ అంటే చాలా అంటే చాలా క్లియర్గా మంచిగా కనిపిస్తూ ఉంది అని, బ్రైట్గా కనిపిస్తుంది అంటాం కదా. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డల్ ఆర్ డార్క్. బ్రైట్ అంటే క్లియర్గా కనిపిస్తుంది అంటాం కదా, చాలా బ్రైట్గా కనిపిస్తాయి కైస్ అంటాము. సో సైడ్ వచ్చిన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? చాలా డల్గా, డార్క్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టిమిడ్. టిమిడ్ అంటే ఏం చెప్పుకున్నాం మీనింగ్? నర్వస్ అని చెప్పుకున్నాం కదా. టిమిడ్ అంటే ఏంటి? నర్వస్ అని చెప్పుకున్నాం మీనింగ్. సో టిమిడ్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? టిమిడ్ కి ఆపోజిట్ వర్డ్ డేర్ అండ్ బ్రేవ్. మనకి ఇచ్చిన మీ ఆపోజిట్ వర్డ్ మాత్రం బ్రేవ్. టిమిడ్ అంటే ఏంటి? నర్వస్ కదా, భయపడుతూ ఉంటాం కదా, దానికి డేర్ అండ్ బ్రేవ్, చాలా ధైర్యంగా ఉండటం. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ ఇన్ దిస్ రైమ్ టైమ్. సో ఇక్కడ మీకు దీంతో మనకి మీనింగ్స్ ఇంకా ఆపోజిట్ వర్డ్స్ అయిపోయాయి కదా. ఇక్కడ రైట్ వన్ వర్డ్ రైమింగ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మీకు 6 వర్డ్స్ ఇచ్చారు చూడండి, అబ్జర్వ్ చేయండి. హెయిర్, ప్లే, హై, స్ప్రింగ్, సాంగ్, గివ్. మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే ఈచ్ వర్డ్ కి ఒక రైమింగ్ వర్డ్, అంటే మనకి ఆ స్పెల్లింగ్ అవసరం లేదు. ఇప్పుడు మనకి మీకు ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వైట్. ఓకే, ఈ వర్డ్ ఏంటి? వైట్. సో దీనికి సిమిలర్ గా, అంటే ఇక్కడ మనం ఏమడిగాడు? జస్ట్ రైమింగ్ వర్డ్ వైట్. ఇదేంటి? లైట్. వైట్, లైట్. ఇట్లా రైమింగ్ వర్డ్స్ ఇటువంటి మీనింగ్స్ వచ్చేలా, అంటే మీనింగ్ డిఫరెంట్, స్పెల్లింగ్ అసలు మనకు అంతా సంబంధం లేదు. ఇక్కడ ఏమైనా స్పెల్లింగ్ అసలు సంబంధం ఉందా? నో. బట్ రైమింగ్ అనేది ఉంది కదా, వైట్, లైట్. సో మీరు కూడా అలాగా రైమింగ్ వర్డ్స్, ఈ 6 వర్డ్స్ కి రైమింగ్ వర్డ్స్ రాసి, ఇంకా మనకి రైమ్ లో ఉన్న హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి అండర్లైన్ చేసి రాసి నాకు హోంవర్క్ పంపించండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. సో దీంతో మనకి ఈ లెసన్, ఫస్ట్ లెసన్ కంప్లీట్ గా అయిపోయింది. In tomorrow's class, we'll continue with our second lesson. Okay, bye.